హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అందరు కలిసి అనుకుంటున్నారా? మా పిల్లలు ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదా, మా మరిది వాళ్ళ పిల్లలు, మా మేనల్లుడు అందరూ, మా ఆడపడుచు కూడా వచ్చింది అని చెప్పాను కదా. వాళ్ళు వచ్చి 2 వీక్స్ అవుతుంది, కానీ ఎక్కడికి హైదరాబాద్ చూపించడానికి తీసుకెళ్ళలేదు. ఇంకో 2 వీక్స్ ఉండి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ మంత్ ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా. అందుకే మా ఆయనేమో మీ అందరికీ హైదరాబాద్ చూపిస్తారనరా అని చెప్పి మొన్న సండే రోజు బయటకు తీసుకెళ్లారు. ఇంకా సండే రోజు మేము ఏమేం చూసాము ఏంటి అన్నది మీకు తర్వాత చెప్తాను. అసలు మేము ఎలా వెళ్తున్నాము, ఈ కారు ఎవరిది అనుకుంటున్నారా? ఇది మేము బుక్ చేసుకున్నామండి. 7 సీటరు ఎట్టిగా అనమాట. 7 సీటర్ది ఉంటుంది కదా, ఇంకెంతమంది ఉన్నాము కదా అని చెప్పి మా హస్బెండ్ ఏమో 7 సీటర్ క్యాబ్ బుక్ చేశారు. ఇది ఓలాలోన గట్రా బుక్ చేయలేదండి. గూగుల్లో ట్రావెల్ ఏజెన్సీ అని సెర్చ్ చేస్తే ఒక నెంబర్ దొరికింది, దాని ద్వారా ఈ క్యాబ్ బుక్ చేసుకున్నాము. దీనికి మేము 1 డేకి 4000 ఇచ్చామన్నమాట. అంటే 1 డే కాదు, 8 అవర్స్ కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి టైం కౌంట్ అనమాట. మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు మేము 9:30కి స్టార్ట్ అయినాము, ఇంటికేమో 5:30 కల్గా వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా ఏఎంబి మాల్, మా ఇంటికి ఏఎంబి మాల్కి 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతేని. చాలా దగ్గర అనమాట. ఏఎంబి మాల్, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటాయి అంతేని. ఇంకెక్కడ స్టార్ట్ అయినాము, అందరూ ఫుల్ హుషారు ఉన్నారు. మా పిల్లలందరూ కూడా కార్ నిండా కలకల్లా ఆడుతున్నారు జనాలు. ఫుల్గా అయిపోయాము. మేమందరం కలిసి 9 మెంబర్స్ ఉన్నామన్నమాట. మా 9 మెంబర్స్కి కూడా ఈ ఎట్టిగా కారు కరెక్ట్గా సరిపోయింది. ఇంకెక్కడ చూసారా ఐక్య, ఈ బ్రిడ్జ్ మీద చాలా షూటింగ్స్ జరుగుతాయి. మనము సినిమాల్లో చూస్తుంటాం కదా, చాలా షూటింగ్స్ జరుగుతాయి సినిమాల్లో. ఈ కనిపిస్తుంది కూడా ఐక్య అని. కానీ మేము మాత్రం ఎప్పుడూ ఆ షూటింగ్లు చూడలేదు. నెలకు 2-3 సార్లు ఈ బ్రిడ్జ్ మీద నుంచే తిరుగుతాము. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇటే వెళ్తామన్నమాట. ఐక్య కూడా మాకు చాలా దగ్గర మా ఇంటికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఐటీ కంపెనీలు అనమాట. గచ్చిబౌలి ఐటీ కంపెనీలు ఎంత అందంగా ఉన్నాయో కదా. మేము కారులో వెళ్తుంటే అది తీస్తుంటే ఫుల్గా అసలు రావట్లేదు, అంత హైట్ ఉన్నాయి ఈ కంపెనీలన్నీ కూడా. చాలా బాగున్నాయి చూడడానికి, ఎంత అందంగా తలతలతల్లా మెరిసిపోతున్నాయి కదా. అసలు హైదరాబాద్ అంటేనే ఐటీ కంపెనీస్. హైదరాబాద్కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షనే ఈ ఐటీ కంపెనీస్. నార్మల్గా ఊరు నుంచి ఎవరైనా ట్రిప్లు వేద్దామని హైదరాబాద్కి వస్తారు కదా హాలిడేస్కి, అలాగా వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారా అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, లేకపోతే జూ పార్క్ అని, గోల్కొండ అని, ఇలా చాలా ప్లేసెస్ చెప్తారు కదా. నేనేమంటానంటే వాటితో పాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న ఏరియాలు ఉంటాయి కదా, హైటెక్ సిటీ అని, గచ్చిబౌలి అని, ఇంకొకటి 3-4 ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి విజిట్ చెయ్యాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవి కూడా చాలా అందంగా ఉంటాయండి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పుడు చూసారు కదా వీడియోలో, ఇలాగే చాలా అందంగా ఉంటాయి కంపెనీలన్నీ ఒకే చోట. ఎంత అందంగా ఉంటాయో. ఇంకా కారులో మా పిల్లలందరూ ఫుల్ హుషారు మీద ఉంటే మా అమ్మాయి మాత్రం కళ్ళు మూసుకొని ఉంది. తనకి కారు పడదండి, అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా ఒక 2-3 నిమ్మకాయలు బ్యాగ్లో వేసుకొని వెళ్తాము. మా మరిది గారి పిల్లలకైతే కారు అలవాటే. మాకు ఊర్లో కారు ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకా కారులోనే వెళ్తారు కాబట్టి వాళ్ళకి వామిటింగ్స్ ఏమీ రావు, కారు అలవాటు అయిపోయింది. మా అమ్మాయికి మాత్రము కారు అలవాటు లేదండి, అందుకే మేము ఎక్కడికైనా కారులో వెళ్లాల్సి వస్తే కారు ఎక్కగానే కళ్ళు మూసుకొని పడుకుండిపోద్ది అనమాట. ఇంకా మేము జూ పార్క్కి వచ్చాము. ఇంటి దగ్గర అయితే 9:30కి కరెక్ట్గా స్టార్ట్ అయినాము. జూ పార్క్కి వచ్చేసరికి 10:30 అయింది. ట్రాఫిక్ ఏమీ పెద్దగా లేకపోవడం వల్ల 1 అవర్లో వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ వీకెండ్ కదా, సండే అవడము, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఫుల్గా ఉన్నారు జనాలు. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ కౌంటర్ దగ్గరే 1/2 కిలోమీటర్ జనాలు క్యూ కట్టేసి ఉన్నారు. ఇక్కడైతే డీటెయిల్స్ అన్ని రాశారు. వీకెండ్లో అయితే 80 రూపీస్ టికెట్, వీక్ డేస్లో అయితే 70 రూపీస్, ఇంకా పిల్లలకేమో 50 రూపీస్, 45 రూపీస్ అట్లా ఉన్నాయి. మేము మొత్తము 9 మెంబర్స్ కదా, 5 ఏమో పెద్దోళ్ళవి, ఇంకా
ఇంకా 4 ఏమో హాఫ్ టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ని మా అన్నయ్య వెళ్ళారు టికెట్స్ తీసుకోవడానికి. వాళ్ళేమో ఎప్పటికీ రాకపోయేసరికి ఇంకా లోపలికి వెళ్తే పిల్లలు ఏవో ఒకటి ఖచ్చితంగా తినడానికి అడుగుతారు కదా, అందుకే నేనేమో గేట్ బయటకు వచ్చి ఈ పాప్కార్న్లు, ఈ చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిసి ఒక 6 ప్యాకెట్లు కొన్నాను అనమాట. ఇవి లోపల కూడా దొరుకుతాయి, కానీ బయట కంటే లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని రేట్లు కూడా ఎక్కువ చెప్తారు. కూల్ డ్రింక్ దగ్గర నుంచి తర్వాత పాప్కార్న్ దగ్గర వరకు అన్ని డబల్ రేట్లు చెప్తారు. నాకు బాగా తెలుసు, అందుకే బయటకు వచ్చి మళ్ళీ ఇవన్నీ పాప్కార్న్లు, చక్రాలు ఇవన్నీ ఒక 6 ప్యాకెట్లు తీసుకుని వెళ్ళాను. ఇక్కడ చూసారా, వాళ్ళేమో కవర్లలోన అమ్ముతున్నారు కదా, మనం కొనుక్కున్నాక కవర్స్లో ఉన్నవి ఈ పేపర్ కవర్లోన వేసేసి ఇస్తారనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్ జూ పార్క్ లోపలికి ఎలో చేయట్లేదు. అందుకే బయట నుంచి ఏవైనా తెచ్చుకున్నప్పుడు మనం పేపర్ కవర్లలోనే తెచ్చుకోవాలి. అందుకే బయట వాళ్ళు కవర్లలోనే అమ్ముతున్నారు ప్లాస్టిక్ కవర్స్ లో, కానీ మనకి ఇచ్చేటప్పుడు ఇలాగా పేపర్ కవర్లోనే వంపేసి ఇస్తున్నారు అనమాట. మేము ఇంటి నుంచే ఫుడ్ తయారు చేసి తీసుకొచ్చామన్నమాట. నేను వెజ్ బిర్యానీ తర్వాత కచంబరు చేశాను. ఇంక ఈ వాటర్ బాటిల్స్ ఏమో ఒక 3 వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాము, ఎంతమంది ఉన్నాం కదా. అవి లోపలికి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడే భోంచేసేసి ఇంక వేరేది ఏదైనా చూడడానికి వెళ్దాము అని చెప్పి. అవి మొయ్యడానికి చాలా కష్టమైపోయింది మా ఆయనకి, మా అన్నయ్యకి. అందుకే వాటర్ బాటిల్స్ ఏమో మనిషి ఒకటి పట్టుకుందామని చెప్పి తీసేసుకున్నాము. వాటర్ బాటిల్సే ఎక్కువ వెయిట్. ఇంకా మేము ఏమనుకున్నామంటే బయట టికెట్ తీసేసాం కదా, లోపల అన్ని ఫ్రీగానే చూడొచ్చేమో అనుకున్నాము. కానీ ఇక్కడ ఒక బోర్డు పెట్టి ఒక గుహలాగా ఉంది, నిశాచార జంతువులు అని, అంటే గబ్బిలాలు తర్వాత గుడ్లగోబులు ఇలాంటివన్నీ ఆ లోపల ఉంటాయట. వాటిని చూడడానికేమో ఇంకా 20 రూపీస్ టికెట్ అడుగుతున్నారు. కానీ ఇవన్నీ మనము దగ్గర కూడా చూసేవే కదా అని చెప్పి మేము అవి లోపలికి పోలేదన్నమాట. ఇంకెక్కడ ఎక్వేరియం పెట్టారు, ఎక్వేరియం లాగా. ఈ లోపల చేపలు ఉన్నాయి కానీ అస్సలు కదలట్లేదు. నేనైతే చూడగానే చనిపోయాయేమో అనుకున్నాను. తర్వాత అవి కొంచెం చిన్న మూమెంట్ ఇస్తున్నాయి. అప్పుడు ఓహో బతికినవేనా అని మళ్ళీ అనుకున్నాను. ఇంకా జూ పార్క్ లోకి అడుగు పెట్టి అరగంట అయ్యిందో లేదో మా పిల్లలు నడిచి అలిసిపోయాము, మాకు ఆకలేస్తుంది అన్నారు. సరేలే అని చెప్పి బయట కొన్న పాప్కార్న్, చిప్స్ తర్వాత చక్రాలు అవన్నీ తినమని ఇచ్చాను అనమాట. ఇంకా ఒక దగ్గర నీడగా ఉంది, తర్వాత కూర్చోడానికి ఇలాగా టేబుల్ లాగా కూడా ఉంది. అక్కడ కూర్చొని ఇద్దరిద్దరు ఒక్కొక్క ప్యాకెట్ షేర్ చేసుకుని తింటున్నారు. ఎలాగో షేర్ చేసుకుంటున్నారు, ఇంట్లో కొట్టుకున్నట్టు ఇక్కడ ఎలాగో కొట్టుకోవట్లేదు. అదొకటి నాకు బాగా అనిపించింది. ఇంకా కొట్టుకుంటే బయటికి వెళ్ళి తేవడానికి కూడా లేదు, చాలా దూరం లోపలికి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, ఈ బండి కనిపిస్తుంది కదా, ఇది జూ పార్క్ మొత్తం తిరగడానికి అనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు గట్రా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇందులో టికెట్ తీసుకొని అందులో ఎక్కితే మొత్తం జూ పార్క్ మొత్తం చూపిస్తారు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేనే కాదు మా పిల్లలు అందరం కూడా. నేనేమో అవేంటో తెలియక అర్థం కాక చూస్తున్నాను. మా పిల్లలేమో ఒకరేమో జింక అంటున్నారు, ఒకరేమో డీర్ అంటున్నారు. ఇంకా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అవి మొత్తానికి గాడిదలు అనమాట. నిజం చెప్పాలంటే నేను గాడిదల్ని సినిమాలో తప్పితే బయట ఎప్పుడు చూడలేదండి. తర్వాత ఇక్కడ చూసారా జిరాఫీ ఉంది. మేము ఈ జిరాఫీని చూడగానే బొమ్మ జిరాఫీ ఏమో అనుకున్నాము, అది అస్సలు కదలట్లేదు. ఈ ఎండకి దానికి కూడా అసలు ఓపిక లేనట్టుంది. తర్వాత అందరూ అరుస్తుంటే కొంచెము తల ఇలా తిప్పింది, అప్పుడు మేము జిరాఫీయే అనుకున్నాం అనమాట. మేము రిటర్న్ జూ అంతా తిరిగి వచ్చినప్పుడు కూడా అది అలాగే నించొని ఉందనమాట. ఇంకా ఇదంతా బర్డ్స్ జోన్ అనమాట. అంటే కొంగలు, డక్స్, పెద్ద పెద్ద గిన్నెకోలు అంటారు కదా, ఆస్ట్రిచ్, అవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి కొంగల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంగలు కావు, వేరే టైప్ బర్డ్స్. చూడడానికి ఏమో కొంగల్లాగే ఉన్నాయి. వీటిని చూస్తుంటే మా అమ్మల ఊరు దగ్గర తేన్ నీలాపురం అని ఒక ఊరు ఉంటది అనమాట. అక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉంటది. అక్కడికి చాలా రకాల బర్డ్స్ సమ్మర్ లో వచ్చి గుడ్లు పెడతాయి, మళ్ళీ వింటర్ సీజన్ లో వెళ్ళిపోతాయి. అవి అదర్ కంట్రీస్ నుంచి వస్తాయట. నాకైతే ఇక్కడ బర్డ్స్ ని చూడగానే అవే గుర్తొచ్చినాయి.
ఇంకా ఇక్కడ చూసారా వాటర్ బాటిల్ నా చేతికి వచ్చింది. ఈ షిఫ్ట్ వైజ్ గా మోస్తున్నాం అనమాట ఈ వాటర్ బాటిల్స్. వాళ్ళందరూ పిల్లలతో సహా అందరూ కొంచెం కొంచెం దూరం మోస్తే లాస్ట్ కి నాకు ఒక బాటిల్, మా ఆడపడి చేతికి ఒక బాటిల్ ఇచ్చారు. మేమే మొయ్యాలా, మీరు పట్టుకోరా అని చెప్పి సరేలే అని పట్టుకుంటామని మేమిద్దరం పట్టుకుంటున్నాము. ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే చాలు, నీడగా ఉండి ప్లేస్ దొరికితే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చల్లగా ఉంది, ఇంకా ఒంట్లో ఓపిక అంతా అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే తింటూనే నడుస్తున్నారు. అక్కడ కూర్చొని తింటుంటే మా ఆయనేమో అరే ఎంతసేపు రా టైం అయిపోతుంది అని చెప్పారు. అందుకే వీళ్ళేమో నడుస్తూ తింటున్నారు. ఇంకా వీళ్ళు ఈ ఆస్ట్రిచ్ ఉంది కదా, ఇక్కడ పెద్ద గిన్నె కోడి ఉంది కదా, దాన్ని చూసి అబ్బాయి ఎంత పెద్ద కోడి అంటున్నారు. ఇక్కడ సింహం ఉంది కదా, కనిపిస్తుందా వీడియోలో? మా పిల్లలకైతే అక్కడ చూడండి రా లయన్ ఉంది అని చెప్తే ఎక్కడ అని చుట్టుపక్కల వెతుక్కున్నారనమాట. అది నీడలో ఉండి సరిగా కనపడలేదు, తర్వాత చూపిస్తే చూశారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా నీటి గుర్రము. నేను జూకి వచ్చిన తర్వాత ఇదొక్కటే నా కంటికి నిండుగా కనపడింది, మిగతావి ఏవి కూడా క్లియర్ గా కనిపించలేదు. ఇది మాత్రము పుష్టిగా ఉన్నట్టుంది కొంచెము, నాకైతే బాగా కనిపించింది. పిల్లలందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలు అడిగారు అనమాట ఇది ఏ యానిమల్ అని. బుక్ లో చూసాము దీని పేరేంటి అని. అయితే అక్కడ రాసి ఉంది చదవండి అని చెప్పి అక్కడ రాసి పెట్టి ఉంచారు, అది చూపించాను. ఇంకా ఇవన్నీ తిరిగి చూసేసరికి మాకు టైము 11:40 అయ్యింది. మా పిల్లలైతే ఆకలేస్తుందమ్మా లంచ్ పెట్టేసాయి అని అంటున్నారు. మా పిల్లలైతే పాపం మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు, క్యాబ్ తొందరగా వచ్చింది కదా, అందుకే ఏదో కొంచెం కొంచెం తినేసి వచ్చేసారనమాట. అందుకే ఆకలేస్తుందట. ఇంకా 11:40 కదా అయ్యిందని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండిరా అని చెప్పాను. వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినప్పటికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు పెట్టేశాను. ఇక్కడ అందరూ కూడా మాలాగే ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకొని తింటున్నారు. ఎందుకంటే లోపల ఏదైనా కొని తినాలంటే చాలా ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ అనమాట అందరూ సింగిల్ గా వచ్చిన వాళ్ళందరూ కొనుక్కొని తింటున్నారు. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. వెజ్ బిర్యానీ ఉంది, ఎంత అని అడిగితే ఒక ప్లేట్ లో కొంచెం వేసి ఇస్తున్నాడు, అదేమో 180 రూపీస్ అని చెప్తున్నారు అనమాట. అంతెందుకు, వాటర్ బాటిల్ మా దగ్గర తెచ్చుకున్న వాటర్ అయిపోయాయని చెప్పి వాటర్ బాటిల్ కోసం వెళ్తే 20 రూపీస్ వాటర్ బాటిల్, లోపల 40 రూపీస్ తీసుకున్నారు అనమాట. అట్లుంటది, ఏ పార్క్ లోకి వెళ్ళినా ఇలాగే ఉంటాయి అనమాట ప్రైసెస్. ఇక్కడ మా నాయుడు వేసుకున్న టీ షర్ట్ చూసారా, పాత ఇండియా క్రికెట్ టీం ఉండేది కదా, వాళ్ళు ఎలాంటి కలర్ తోటే వేసుకునే వాళ్ళు టీ షర్ట్లు వన్ డే మ్యాచ్లకి. వాడు టీ షర్ట్ వేసుకున్నప్పటి నుంచి కూడా నాకు అదే విషయం గుర్తొస్తుంది. ఎన్నిసార్లు నవ్వుకున్నాను, కొన్నప్పుడు అసలు నేను గమనించలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఇది అలాగే ఉంది, పాత ఇండియా క్రికెట్ టీము టీ షర్ట్ లాగా ఉంది అని ఎన్నిసార్లు అనుకున్నాను అనమాట. ఇంకా భోజనాలు అయిపోయాక కాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. చల్లగా ఉంది, లెగబుద్ధి కాలేదు. మా పిల్లలైతే ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోదామని చెప్పారు. క్యాబ్ ఆయనకేమో 4,000 ఇచ్చేసి ఒక్క దగ్గర ఉండిపోవడానిక వచ్చారు అని చెప్పి ఇంకా బలవంతంగా లేపి తీసుకెళ్తున్నాం బయటికి. అసలు మార్నింగ్ మేము వచ్చినప్పుడే జనాలు ఉన్నారంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా జనాలు ఉన్నారు. మేము వెళ్తుంటే ఇంకా అప్పుడే వస్తున్నారు, ఫుల్గా జనాలు ఉన్నారనమాట. నాకు అనిపించింది హైదరాబాద్ లో ఉన్న జనాలందరూ ఈ రోజు అయితే జూ పార్క్ లోనే ఉన్నారా అని అనిపించింది. ఇంకా క్యాబు మేము బుక్ చేసిన క్యాబ్ బయట ఎక్కడో ఉంది పార్కింగ్ లో, ఆయన వస్తానని అన్నాడు, వెయిట్ చేస్తున్నాము. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు. మా పిల్లలు మనిషి ఒక కర్చీఫ్ తీసి నెత్తినేసుకున్నారు. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏ ఏ ప్లేసులు చూసామన్నది ఇంకొక వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.